పుంగనూరులో బోడె రామచంద్రయాదవ్ తిరుమల పరిరక్షణ పాదయాత్ర. తిరుమల లడ్డు వివాదంపై హనుమంతారాయదిన్నె నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న రామచంద్రయాదవ్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన పీఠాధిపతులు, సిద్ధయోగులు తిరుమల పవిత్రతను కాపాడేందుకు తనవంతుగా పాదయాత్ర చేపట్టడం జరిగిందని రామచంద్ర యాదవ్ తెలిపారు. आनंदो ब्रह्मे दिव्यजानात् आनंदात् खलुमानि भूतानि जायन्ते ब्रह्मवर्चसेन महान् कीर्त्या सहनो भुनक्तु ओम मित्रस्यं वरुणः सत्यं वदिष्यामि धर्मावतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ओम शान्ति शान्ति शान्तिः तत्संयोरावृणीमहे गातुं यज्ञाय श्री सरस्वत्यै नमः श्री वेदपुरुषाय नमः ओम गणनाथ सरस्वतेरविशुक्रबृहस्पतेन् पंचैतान् संस्मरे नित्यं वेदवाणीं प्रवर्तयेत् ओम स्वस्ताये स्वस्ति न इन्द्रो वृद्धसरावाः स्वस्ति नः पूषा वृषभो वेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टानेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्त्रे ब्रह्मा शान्तिः सर्वज्ञं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधे इन्द्रस्य करोडो द्वितीये पादस्यं घृतान् भसज्जे मोतान् हृदयोपसेनान्तरिक्षन्पुरे तथा नभ उदर्जेडा चक्रावाकौ मातसनाभ्यां गिरीन् प्लाशिभिरूपालान् प्लिन्हा बालमीकान् क्लोमभृग्लो भृग्गोल्लमान् हीराभेः श्रावन्तेर्ह्रीदान् कुकुशभिया भूषामुदरामुदरेणा भस्मानाम् ओम शान्ति पुष्टिरस्तु तुष्टिरस्तु अभिघ्नमस्तु कल्याणमस्तु धनधान्यमस्तु सर्वारिष्टमस्तु ओम शान्ति शान्ति शान्तिः सुशान्तिर्भवतु सर्वारिष्ट शान्ति भवतु।
ఈరోజు ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆశీస్సులతో మొదలు కాబోతున్న తిరుమల పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన గురువులు పెద్దలు శ్రీ యదిరాజు మఠాధిపతి శ్రీ రామనాజ జియర్ గారు స్వామి వారు, అదేవిధంగా అయోధ్య నుండి విచ్చేసిన శ్రీ హనుమాన్ మఠాధిపతి గారు, కళ్యాణ్ దాస్ గారు, అదేవిధంగా పెద్దలు శ్రీ స్వరూపానంద సరస్వతి గారు, అదేవిధంగా యాదవానంద సరస్వతి గారు, ఈ విధంగా దేశం నలుమూలల నుండి అనేక ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమం దిగ్విజయం కోసము నన్ను ఆశీర్వదించడం కోసం ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, నాతో పాటు కలిసి నడవడానికి విచ్చేసిన శ్రీవారి భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ మొదలు పెట్టబోతున్న యాత్ర ఇది వ్యక్తిగతము కాదు, రాజకీయం కాదు, కేవలము ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న అపచారం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి అపచారాలు మళ్ళీ జరగకుండా స్వామి వారి కైంకర్యాలతో సహా ధార్మికత అదేవిధంగా హైందవ ధర్మాన్ని పునరుద్ధరించడానికి, హైందవ ధర్మానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్లడానికి, ముఖ్యంగా స్వామివారి సేవలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యాపార ధోరణి మాని దైవ సేవ కోసము, అదేవిధంగా స్వామివారి సేవ కోసము, స్వామివారి భక్తుల సేవ కోసము ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ మొదలుపెట్టి 30వ తేదీ ఉదయం అలిపిరి నుండి మెట్లోత్సవం కార్యక్రమం ద్వారా స్వామివారి సన్నిధికి చేరుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమ ఆరంభానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము మొదలు పెట్టాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.